నా పేరు శాంతినగర్లో ఉన్నాము. శ్రీకాంత్ అనే అబ్బాయి చింపరపల్లి నుంచి వచ్చి ఇంటంతో కలిపి వ్యాపారం చేసేవాళ్ళు. వడ్డీకి డబ్బులు మేము తీసుకున్నాము. అంగడికి వెళ్ళని 50,000 ఇచ్చినాడు. 40,000 దాకా వడ్డీలు తిన్నాడు. అట్లా నా బిడ్డని చీటింగ్ చేసినాడు. నమ్మించి మోసం చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసి మాకు తెలీదు అనేసి చెప్తా ఉన్నాడు. మేము లేనప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మా పాపని చనువుగా ఉండి ఏమేమో మాట్లాడి లొంగు తీసుకున్నాడు. మేము అడిగితే లేదని చెప్పినాడు. మా ఇంటికి శారీరకంగా వస్తా పోతా అట్లా చేసినాడు సార్. పెద్ద మనుషులకి పిలిచి ఇట్లా మా 3వ నెల మా బిడ్డకి ఇట్లా మోసం చేసినావే అంటే నేను కారణం కాదు అని చెప్పినాడు. అందుకు న్యాయం చేసి ఇప్పుడు పోలీసుల దాకా వచ్చినాము, కేసు పెట్టినాము. మా ఊరు శాంతినగర్. అతను మా ఇంటికి వస్తా పోతా మా డాడీతో లావాదేవీలు పెట్టుకుంటా 4 years నుంచి పరిచయము. నన్ను లవ్ చేస్తానని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీ చేసి ఇప్పుడు సంబంధమే లేదు నీకు నాకు అని చెప్పి మోసం చేసినాడు. మేము వచ్చి కంప్లీట్ ఇచ్చినాం. మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాను. మా ఇంటికి వస్తూ పోతూ లావాదేవీలు చేస్తున్నాడు సార్ మా డాడీతో. అట్లా పరిచయం అయినాడు 4 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినాడు. ప్రెగ్నెన్సీ చేసినాడు సార్. మా తల్లిదండ్రులు లేని సమయంలో మా ఇంటికి వస్తూ పోతూ నన్ను శారీరకంగా లొంగి తీసుకున్నాడు సార్. కాదు దానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పి నన్ను మోసం చేసినాడు సార్. దీనిలో పరిష్కారం చూపించాను సార్. అవును సార్, మా పేరెంట్స్ తో నేను చెప్పినాను, పిలిపించి కూడా వాళ్ళు చెప్పినారు సార్. అయినా కూడా తను ఒప్పుకోలేదు సార్. నేను కాదు అనే చెప్తాను. దీనికి నాకు కారణం నేను కాదు అని చెప్పి ఇప్పుడు ఇద్దరు కూడా దీనికి దానికి ఏం సంబంధం లేదు నేను చేసుకోను అని ఎంతమందిలో అయినా చెప్తాను సార్. అవును సార్, ఇచ్చినాం సార్. పోలీస్ స్టేషన్ లో మేము కంప్లీట్ ఇచ్చినాం సార్. ఈరోజు FIR ఫైల్ చేసినారు సార్. కంప్లీట్ ఇస్తున్నాం సార్. న్యాయం చేయాలని నేను కోరుకుంటాను.